42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే కాదు విద్య ఉద్యోగంలోనూ ఇవ్వాలన్నారు మాజీ జస్టిస్ ఈశ్వరయ్య. ముస్లిం పేరు చెప్పి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం సరికాదన్నారు మాజీ ఐఏఎస్ చిరంజీవులు. ఇక తెలంగాణ కోసం చేసిన పోరాటం కంటే 100 రెట్లు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విసరదన్. హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ కోటాపై రిజర్వేషన్ సాధన ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి సంబంధించి కూడా మేము ఇక్కడ కొన్ని కులాలు ఎంబీసీ కులాల మధ్య ఆబ్జెక్షన్ చేస్తున్నాయి. మీరు రిజర్వేషన్ తెచ్చుకుంటే కేవలం 4-5 కులాలే లబ్ధి పొందుతున్నాయి, మాకు అసలు దీంట్లో స్థానం లేదని. అయితే మేము కూడా ఏమంటున్నామంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో సబ్ కేటగిరీ చేస్తామన్నారు, చేయండి. 42% సాధ్యం కాక 23 చేస్తే 23లో కూడా మీరు సబ్ కేటగిరీలు చేయండి, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించండి. మీరు వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారు వ్యవస్థలో? 22% రిజర్వేషన్ సాధనా సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేస్తున్నాం, జాయింట్ యాక్షన్ కమిటీ లాగానే ఇది కూడా ఒక సాధనా సమితి. ముఖ్యంగా ఇందిరా పార్క్ దగ్గర ఒక సన్నాహక సభ, భారీ సభ ప్రజలతో నిర్వహించాలనుకుంటున్నాం. అది 24వ తారీఖు అని అనుకుంటున్నాం. సో 24th రోజు ఆ సమావేశం పెడతాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తిరుగుతాం. ఆ డేట్స్ ఆ రోజు అనౌన్స్ చేస్తాం. దాదాపు ఒక 20 జిల్లాలు కవర్ చేస్తూ ప్రజల్ని చైతన్యతపరుస్తాం. అదేవిధంగా 32 జిల్లాలలో కూడా మా వెహికల్స్ వెళ్ళి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తే మా దగ్గర నుంచి టీమ్స్ వెళ్ళి అక్కడ కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు చైతన్యం చేసి లాస్ట్లో ఓ ఇందిరా పార్క్ దగ్గర సుమారు ఒక 50,000 నుంచి 1,00,000 మంది సభ్యులతో మళ్ళీ ఒక ముగింపు సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్, ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కానీ 42% ఖచ్చితంగా మనకు రావాలి. 9th షెడ్యూల్లో కలుపుకునేది ఒక భాగము. ఒకవేళ 9th షెడ్యూల్లో కలపకపోతే ఎలక్షన్స్ 22% బీసీ రిజర్వేషన్స్కి మనకు చేస్తే ఎట్లా? ఒకవేళ 9th షెడ్యూల్ వచ్చి 42% వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే 42% వస్తే ఓపెన్గా 33% ఓపెన్గా ఉంటుంది. ఒకవేళ 9th షెడ్యూల్లో కలపకపోతే 50% ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ఆ 50% ఓపెన్లో ఉన్న ఈ సీట్లని చట్టసభలలో ఎస్సీ ఎస్టీ బీసీ మనము దాన్ని కైవసం చేసుకోవడానికి ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నీ ఓటు నువ్వు వేసుకోవన్నాడు. గ్రామాలను చైతన్యం చేసేటువంటి ఒక స్టేట్ లెవెల్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేద్దాము. మిత్రులు ఇవాళనే వచ్చినారు కాబట్టి వాళ్ళందరి యొక్క తీసుకుందాం. తర్వాత రాజకీయ పార్టీలకు కూడా మనం అప్పీల్ చేద్దాం. ఈరోజు మహేశ్వర్ గౌడ్ గారు అన్నారు, ఏ బీసీ సంఘాలు ఈ దానికి పోరాడినా కూడా మేము సహకరిస్తామని. మరి సహకరిస్తారా? మనం కాంగ్రెస్ని సహకరించమని అడుగుదాము, బీఆర్ఎస్ని అడుగుదాము, బీజేపీని అడుగుదాము, కమ్యూనిస్ట్ని అడుగుదాము. మా నాయకత్వంలో మీరు వచ్చి కొట్లాడితే మీకు ఆహ్వానిస్తాము, మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాము. మీరు ఎంత చిత్తశుద్ధితోని ప్రజలలో దోచుకొని మా యొక్క భావజాలాన్ని ప్రచారం చేస్తారో మీకు అక్కడ మన్నన ఉంటుంది. లేకపోతే ఒక రోజు ఖచ్చితంగా ఒక ఉద్యమము కంప్లీట్గా ఈ భావజాలం పెరిగినాక మాలోనే ఒక రాజకీయ పార్టీ పుడుతుంది. ఉన్న రాజకీయ పార్టీలతోనే మేము ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని మేము కైవసం చేసుకుంటామని. 42% రిజర్వేషన్స్ సాధించకుండా 42 నుంచి రేపు కులగణన జరిగితే 56% రిజర్వేషన్స్ సాధించకుండా మనం నిద్రపోతే మనంత ద్రోహులు ఇంకొకళ్ళు లేడు భూమండలం మీద. చెప్పండి గ్రామాలకి. 56% రిజర్వేషన్స్ కానీ మన బీసీ వర్గాలకు వస్తే, 22% రిజర్వేషన్స్ కానీ ఎస్సీలకు వస్తే, 12% రిజర్వేషన్స్ కానీ ఎస్టీలకు వస్తే తెలంగాణ ఉద్యమం కన్నా కోటాను కోట్ల రెట్లు లాభం అని గ్రామ స్థాయికి పోయి చెప్పి విప్లవాన్ని లేపుదాం. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కన్నా 100 రెట్ల ఉద్యమం చేయాల్సినటువంటి అర్హత